ఆంధ్రప్రదేశ్ గుంటూరులో దారుణం జరిగింది. అచ్చం సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించేలాగా ఇక్కడ హత్య జరిగింది. ఒక మహిళని హత్య చేశారు. ఇక్కడ మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే మల్లిక అనే ఒక మహిళ తరచుగా అబ్బాయిలను మారుస్తూ రిలేషన్షిప్ కంటిన్యూ చేసేది. ఒక రకంగా చెప్పాలంటే బహుభార్యత్వం అనే ఒక పదాన్ని ఈ మధ్య కాలంలో విన్నా నేను. యాజ్ ఈజ్గా ఇక్కడ మనం వర్తించవచ్చు. బహుభార్యత్వం వహిస్తోంది ఆవిడ. సో ఇక్కడ మల్లిక అనే మహిళ తరచుగా అబ్బాయిలను మారుస్తూ భార్య తర్వాత భర్త పిల్లల్ని వదిలేసి ఒక్కో అబ్బాయిని మారుస్తూ ఆవిడతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తోంది ఆమె. సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి రెహమాన్ అనే ఒక వ్యక్తి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి మల్లికను హతమార్చాడు. సీన్లోకి ఎంట్రీ ఇస్తే 28 నంబూర్లో హత్యకు గురైంది మల్లిక మెడపైక గాయాలు కూడా గుర్తించారు. తీగలాగితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ మొత్తం కథ కూడా బయటపడింది. భర్త పిల్లలు వదిలేసినటువంటి ఆ మల్లిక పరాయి మగవాళ్లతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే 10ల సంఖ్యలో అక్రమ సంబంధాలు పెట్టుకుంది మల్లిక. అయితే 2021లో మల్లికకి రెహమాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. రెహమాన్కి మల్లికకి మధ్య ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అయితే రెహమాన్ని మధ్యలోనే వదిలేసినటువంటి మల్లిక నాగబాబుకు దగ్గరైంది. నాగబాబుతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్న సమయంలో రెహమాన్ అది ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేకపోయాడు. కానీ రెహమాన్కి చాలా కరాఖండిగా చెప్పింది, నేను నాగబాబుతోనే ఉంటాను అని కరాఖండిగా మల్లిక తేల్చి చెప్పింది. అయితే ఎలాగైనా కూడా మల్లికని వశపరుచుకోవాలి, వశీకరణ చేసుకోవాలని రెహమాన్ ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఒక క్షుద్ర పూజలు చేసేటువంటి పూజారిని తీసుకొచ్చి, మీరు చూడొచ్చు ఇక్కడ ఆ క్షుద్ర పూజలకు సంబంధించి మట్టితో చేసినటువంటి ఆ బొమ్మలు కనబడుతున్నాయి కదా. ఎస్, క్షుద్ర పూజలు చేసినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. క్షుద్ర పూజలు చేసి ఎలాగైనా మల్లికని వశం చేసుకోవాలనుకున్నాడు రెహమాన్. వశీకరణ కోసం మల్లిక మనసు మారకపోవడంతో, వశీకరణ చేసినప్పటికీ మల్లిక మనసు మారకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ప్రకాశం జిల్లా నుంచి రసూల్ని, గుంటూరు నుంచి స్వప్నాన్ని పిలిపించి క్షుద్ర పూజారితో కలిసి హత్య చేశాడు రెహమాన్. 4 నిందితులను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి తీస్తే ఒక సినిమా అవుతుంది, రాస్తే ఒక పుస్తకం అవుతుంది. అటువంటి సస్పెన్స్లే ఉన్నాయి ఈ ఘటనలో. మల్లిక బహుభార్యత్వం వహించి ఇప్పటికే 2-3 ఆవిడ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం, భర్త పిల్లల్ని వదిలేసి మరి ఈ రకంగా కొనసాగడం ఒకవైపు అయితే, రెహమాన్ తనకి అలవాటైనటువంటి రెహమాన్ ఎవరైతే ఉన్నారో తనతో పరిచయం పెంచుకొని రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన రెహమాన్ ఎలాగైనా మల్లికని వశం చేసుకోవాలి, నాగబాబు దగ్గరికి వెళ్ళకుండా వశం చేసుకోవాలని క్షుద్ర పూజలకు కూడా తెరలేపాడు. క్షుద్ర పూజలకు కూడా ఆవిడ తిరిగి రాకపోవడంతో దీంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక క్షుద్ర పూజారి